హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లో మనము నైన్త్ పాఠమైనటువంటి చీమల బారు అనే పాఠం నేర్చుకుందామండి. దీనికి రాసినటువంటి వారు ఎవరు అంటే పొట్లపల్లి రామారావు. ఓకే అండి. ముఖ్యంగా మన మిత్రులు ఎవరైతే కొత్తగా చూస్తున్నవారో వాళ్ళు ఖచ్చితంగా మనకు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే కింద కామెంట్ బాక్స్లో మనకు వాట్సాప్ లింక్ ఇస్తానండి, దాంట్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్స్ మీకు పంపించడం జరుగుతుంది. ఓకే అండి. ఇక్కడ మనము పాఠం ఉద్దేశం చూసినట్లయితే మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం వంటి గుణాలను నేర్చుకోవాలని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఏంటిదట? మన చుట్టూ ఉన్న ప్రాణులు అంటే ఎవరు? మన చీమలు, తర్వాత మన యొక్క డొమెస్టిక్ అంటే ఏంటిది, మన కుక్కలు, ఇంకా పిల్లులు, ఇక కొన్నిటికి ఒక్కొక్కటి యొక్క క్వాలిటీస్ ఉంటాయి కదా, వాటిల నుండి ఏం నేర్చుకోవాలి అనే దాంట్లో చూద్దాం. కానీ దీంట్లో ఏది మనకు ఓన్లీ చీమల గురించి ఇస్తారు ఎక్కువగా, అది మనం చూద్దాం. ఓకే అండి. ఇక్కడ చూసినట్లయితే పాఠ్య భాగ వివరాలు. ఓకే అండి. పాఠ్య భాగ వివరాలు చూసుకున్నట్లయితే ఈ పాఠ్య భాగం గేయ కవితకు చెందింది. గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందింది. ఏంటిది అది? గేయ కవిత. ఏంటిది? గేయ కవిత. ఓకేనా అండి. ఇది మనకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటారు. ఓకే, గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను ఏమంటాము? గేయ కవిత అంటాము. కవితలలో మళ్ళీ గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను మాత్రమే మనం గేయ కవిత అని అంటాము. ఈ పాఠం పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన కవితా సంపుటిలోనిది. దేంట్లో ఉందట? ఆత్మవేదన. ఓకేనా అండి. కవి పరిచయం: ఇతనే పొట్లపల్లి రామారావు గారు. తర్వాత పొట్లపల్లి రామారావు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలు. తర్వాత మహత్కాంక్ష అనేటువంటిది జీవితం ఖండికలు. ఇవి పగ, మున్నగు రచనలు చేశాడు. ఒకసారి మళ్ళీ చూద్దామండి. పొట్లపల్లి రామారావు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం, ఇది వాళ్ళ యొక్క తాటికాయల గ్రామంలో చెందినవాడు. ఇది అంతా కూడా ఊరుకు సంబంధించింది. ఇక్కడ కవితా సంపుటులు మాత్రమే. ఏంటిది? ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, ఇవన్నీ కూడా కవితా సంపుటి. ఓకేనా అండి. రచనలు ఏంటివి? మహత్కాంక్ష, జీవితం, ఇదేంటిది? ఖండికలు అన్నట్టు. ఇక్కడ పగ, మున్నగు అనేటువంటివి రచనలు. ఓకేనా అండి. ఈయన జైలు కథల సంపుటి. ఇది టెట్ అండ్ డిఎస్సిలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఓకే, మనకు జైలు కథల సంపుటి వేరు, మళ్ళీ జైలు అనేది ఇంకొకటి ఉంటుంది, అది వేరే వాళ్ళది ఉంటుంది. ఓకేనా. భాగ్యరెడ్డి వర్మ అనే అంటే అబ్సల్యూట్గా లేదు, అంటే మీరు చూడండి 1-2 సార్లు. ఓకే, కథల సంపుటి బాగా ప్రసిద్ధి పొందింది. ఓకేనా అండి. ఈయన రచన వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో సాగుతుంది. ప్రవేశిక చూద్దాం. ప్రవేశిక చూసినట్లయితే ఇక్కడ సృష్టిలోని ప్రాణులు విలక్షణమైన నైపుణ్యాలను కలిగి ఉంటాయి. కొన్ని వేగంగా పరిగెత్తుతాయి, కొన్ని ఆకాశంలో ఎగురుతాయి, కొన్ని పాడుతాయి, కొన్ని నాట్యం చేస్తాయి, కొన్ని నివాసాలు ఏర్పరచుకోవడంలో, ఆహారం సేకరించడంలో ప్రత్యేకతను కనుబరుస్తాయి. ఏ ప్రాణి కూడా సోమరితనంతో ఉండదు. ఎవరు కూడా సోమరితనంతో ఉండరు. నిశితంగా పరిశీలిస్తే మనిషి వాటి నుండి ఏంటిది? మనిషి వాటి నుండి నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో కనిపిస్తాయి. ఓకేనా అండి. చిన్న ప్రాణులైన చీమ ఎంత కష్టపడతాయో, ఎంత క్రమశిక్షణతో మెలుగుతాయో తెలుసుకోవడానికి ఈ పాఠం చదువుదాం. ఓకే, మీరందరూ కూడా టెక్స్ట్ బుక్ తీసి పాఠం చదివేయండి.
తర్వాత టెట్లో మంచి మార్క్స్ కొట్టేయండి. ఓకే, ఇదంతా కూడా మనకు టెక్స్ట్ బుక్. ఓహో మీరెక్కడికి, ఓ చిన్న చీమలారా ఏ సీమకు మీరే కదా, ఇట్లా ఉంటుంది. మీరంతా కూడా చదవండి. మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుంటున్నాము, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుంటున్నాము అంతే. ఓకేనా అండి, ఇది మనకు నోట్స్ అండి. ఇక్కడ చూసినట్లయితే చీమల బారు ఎవరు రాశారు? పొట్లపల్లి రామారావు. దీంట్లో మనకు 3 కథల సంపుటి ఉంటుంది. తర్వాత ఇక్కడ మెరుపులు, చుక్కలు, తర్వాత ఏంటిది మనకు ఆత్మవేదన అనేది. ఈ లెసన్ ఆత్మవేదన నుండి తీసుకోవడం జరిగింది. గేయ కవిత ప్రక్రియకు చెందింది. గేయ కవిత అనేది పా గానం చేయడానికి, పాడుకోవడానికి కాదు, గానం చేయడానికి అనుగుణంగా ఉండే కవితను మనము గేయ కవిత అని అంటాము. ఓకే, నెక్స్ట్ రచనలు మహత్కాంక్ష, జీవితము, పగమున్నది. ఇవి 3 గుర్తుపెట్టుకుంటే ఇవి ఆటోమేటిక్గా 3 గుర్తుంటాయి. ఇంపార్టెంట్ ఏంటిది? జైలు అనేటువంటి కథల సంపుటి. ఓకే, నెక్స్ట్ ఇంకో స్లైడ్లో చూద్దాం. పాఠం మనం అందరం చదివేశాం. ఎప్పుడు మీరు చదివేయండి అన్నా కదా నేను, అప్పుడు మీరు చదివేయాలి. ఇది ఆపాలి వీడియో, తర్వాత మళ్ళీ అర్థాలు చూడండి. సీమ అంటే ఏంటిది? ప్రాంతం. ఓకే, రాయలసీమ అంటే అదొక ప్రాంతం. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ కయ్యం. కయ్యం అంటే యుద్ధం, గొడవ, లొల్లి, కొట్లాట. కయ్యానికి దిగుతావారా నువ్వు నాతోటి అని అంటాం కదా. ఓకే, ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి అర్థాలు. ఓకే, వియ్యం అంటే ఏంటి? సంబంధం. ఓకే, కుదుర్చుకోవడం. ఓకే, నెక్స్ట్ ఒరిమి అంటే ఏంటిది? ఓర్పు, ఓపిక. ఓకే, అంటే మనకు ఇంగ్లీష్లో పేషెన్స్. ఓకేనా అండి, పేషెన్స్ ఉండాలి డిఎస్సి కొట్టాలండి. ఓకే, మిగులు అంటే చాలి మిక్కిలి. తర్వాత ఇంగిన జ్ఞానం లేదా నీకు? తెలివైన వారు, జ్ఞానులు అంటే ఎవరు? మన లర్నర్ జోన్లో చూసినటువంటి వాళ్ళు అందరూ కూడా తెలివైన వాళ్ళు. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా రేపు డిఎస్సిలో మనకు మార్కులు మంచిగా సాధించి ఎస్జిటి అనే పక్కన బిరుదు పొందేవాళ్ళు. ఓకే, కాబట్టి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ప్రాలుమాలి అంటే ఏంటిది? పనికి మాలి. ఏ పని లేక ఎవరుంటారు? ఎవరు ఉండరు. ఎవరికో ఒక పని ఉంటుంది. కొందరు రీల్స్ చూస్తారు, అది కూడా ఒక పని. కొందరు ఏమో యూట్యూబ్ చూస్తారు, అదొక పని. కొందరు చదువుకుంటారు, అదొక పని. కొందరు మన వీడియోస్ చూస్తారు, అది కూడా ఒక పని. ఓకే, మాన్యము అంటే ఏంటిది? భూమి. ఓకే, భూమి మీద ఖచ్చితంగా 99.9% అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటిది? కడు దుర్గమమైన అంటే బాధలతో, కష్టాలతో. ఓకే, నెక్స్ట్ బారు కట్టి అంటే వరుస. ఇది మనకు బారు కట్టి అంటే ఏంటిది? మొన్న కేసీఆర్ మీటింగ్ అయింది కదా, ఎలకతుర్తిలో అయింది. ఓకే, ఇప్పుడు 27 ఏప్రిల్ 2001లో వాళ్ళు పార్టీ స్థాపన చేశారు. ఏం పార్టీ? టీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ అయింది అది. ఓకే, ఎడ్ల బండన్నీ కూడా బారులు కట్టిపోతున్నాయి, కార్లన్నీ కూడా బారులు కట్టిపోతున్నాయి. ఎక్కడి నుండి? నల్గొండ నుండి ఎక్కడికి పోతున్నాయి? ఎలకతుర్తికి పోతున్నాయి. ఎలకతుర్తి ఎక్కడ ఉంది మనకు? ఎక్కడ ఉంది? వరంగల్లో ఉంది. మీ అందరికీ ఇంకొక విషయం ఏంటిదంటే, అదే ఎలకతుర్తిలో IIIT బాసరా ఉంది కదా, అలాంటిది మన ఎలకతుర్తిలో IIIT అనేది వస్తుంది త్వరలో. ఓకే, ఇది మనకు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. ఘనులు అంటే ఏంటిది? గొప్పవారు. మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఘనులు, ఎంతో ఘన కీర్తిని పొందినవారు. ఓకే, ఇక్కడ చూడండి. పోగడ అంటే ఏంటిది? తీరు. పోకడ, అరే నువ్వు ఆ పోకట పోయినావా, ఈ పోకట పోయినావా, నువ్వు ఏ పోకటకు పోయినా కానీ డిఎస్సికి అందుకో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని చూద్దాం. ప్రకృతి వికృతులు ఇచ్చారండి. విద్య అంటే ఏంటిది? విద్యే. విద్య అనే పదం విద్ అనే ధాతువు నుండి రాబడింది అని మనకు ఇక్కడ ఉంటుంది, పిఐలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చిత్రం అంటే చిత్తరువు. మాన్యం అంటే మన్యం. ఓకేనా అండి, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని చూద్దాం. సమాసం, దాని గురించి ఇవన్నీ కూడా వివరణ. ఓకే, ఇక్కడ చూద్దాం. మాకు దేశభక్తి ఉంది. సురేష్ వేసుకున్నది తెల్ల చొక్కా. లక్ష్మీపతి దయ నాపై ఉంది.
గురుదక్షిణ, కూరగాయలు 10 ఎకరాలు. పై వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలను గమనించండి. చూద్దాం. దేశభక్తి అంటే దేశమునందు భక్తి. తెల్ల చొక్కా, తెల్లనైన చొక్కా. లక్ష్మీపతి, లక్ష్మి యొక్క పతి. గురు దక్షిణ, గురువు కొరకు దక్షిణ. కూరగాయలు, కూర మరియు కాయ. 10 ఎకరాలు, 10 అనే సంఖ్య 10 సంఖ్య గల ఎకరాలు. పై పదాలలో వేరువేరు అర్థాలు గల 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాయి కదా. ఏర్పడ్డాయి. ఈ విధంగా అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒక కొత్త పదం ఏర్పడడానికే సమాసం అంటారు. ఏంటిది? A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు C. దిస్ ఈజ్ సమాసం. ఇదేంటిది? దీన్ని మనము పూర్వ పదం అంటారు, దీన్ని ఉత్తర పదం అంటారు. సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదం, రెండవ పదాన్ని ఉత్తర పదం అని అంటారు. సమాసంలో ఉండే పదాల అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు పేర్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం ఒక సమాసం గురించి తెలుసుకుందాము. ఆ సమాసం ఏంటిది? ద్వంద్వ సమాసం. గురు శిష్యుల బంధం చాలా గొప్పది. ఇక్కడ ఎవరు? గురువు, తర్వాత శిష్యుడు, ఇద్దరు కూడా ఉన్నారు కదండి. ఇక్కడ ఇద్దరు కూడా మనకు తోపులే. అంటే ఈయనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఈయనకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. అట్లా 2 లేదా ఎక్కువ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ద్వంద్వ అంటాము. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే నాకు తెలిసిన ట్రిక్ ఇది 1, ఇది 2 సేమ్ ఉన్నాయి కదా. ద్వంద్వ అంటే ఏంటిది? 2, దాని మీనింగ్. కానీ మీరు ఎట్లా ఇది ఉంది ఇది 1, ఇది 1, ఇది 2, ఇట్లా 2 అంటే ఏంటిది? ఇది ద్వంద్వ సమాసం. గురువు శిష్యుడు. ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. పై వాక్యంలో గురు శిష్యుల అనే మాటలో 2 పదాలను సులభంగా గుర్తించవచ్చు. అవి గురువు, శిష్యుడు అని. ఇట్లా వివరించి చెప్పడాన్ని విగ్రహ వాక్యం అంటారు. ఇందులో గురువు శిష్యుడు మధ్య ఇద్దరు కూడా ముఖ్యులే. ఇట్లా 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రధానం అంటే ఏంటిది? అందరికీ కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. అండి, నేను మంచిగా గుర్తుపెట్టుకోండి. A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 6C అనుకోండి. సరే, అదంతా మనకి ఎందుకు అని అంటారా? ద్వంద్వ 1, 2 ఇట్లా అంటే ఏంటిది? ద్వంద్వ అంటే 2, ఇట్లా 2 లేదా 3 అంటే ఇక్కడ గురువు ఉన్నాడు, శిష్యుడు ఉన్నాడు. ఇది ద్వంద్వ. మళ్ళీ సంఖ్య గలది ఏంటిది? ద్విగు. ద్విగు. దిగు అంటే ఏంటిది? ఏం దిగాలి? మెట్లు దిగాలి. మెట్లు ఏంటిది? సంఖ్యలు. 7 కొండలు ఉన్నాయి, దిగాలి, ఎక్కాలి అంటే ఏంటిది? ఇది సంఖ్య గల 7 కొండలు, 7 సంఖ్య గల కొండలు అంటాం. అది ఇట్లా డిఫరెన్సెస్ చూసుకోవాలి. ఓకేనా అండి? నెక్స్ట్ ఒకసారి మళ్ళీ చదువుతాం మీకోసం. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రధానం ఎన్ని 3 ఉండని 3టికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, 4 ఉండని 4టికి ఇవ్వాలి. నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఓకేనా అండి? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కొంచెం మనకు ఇవి ఎగ్జాంపుల్స్లో ఉన్నాయి, తర్వాత ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చదువుకున్నాము. ఓకేనా అండి? నెక్స్ట్ ఇక్కడ ఇవి కూడా మనం ఇప్పుడు చదువుకున్నాం. మొదటి పదం పూర్వపదం, నెక్స్ట్ ఉత్తరం, నెక్స్ట్ అర్థవంతమైన ఇదంతా కూడా ఇప్పుడు నేర్చుకున్నాం. ఇవి కూడా మనం నేర్చుకున్నాం. మీకు జస్ట్ నోట్స్ ఎట్లా మేకింగ్ చేయాలి లేదా మీకు ఎట్లా కావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తేవడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. మనకి ఇక్కడ వివరించి చెప్పడాన్ని మనం విగ్రహ వాక్యం అంటారు. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనకు టెక్స్ట్ బుక్స్లో నుండి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ లర్నర్ జోన్ అనేది ఏదైనా కూడా విక్రమ్ సార్ అని మనకు అన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుండే తీసుకుంటారు. ప్రశాంత్ సార్ అయినా కూడా టెక్స్ట్ బుక్ నుండే తీసుకుంటాడు. ఓకేనా? మీరు చూడండి,
అన్నాదమ్ములు, అన్న తమ్ముడు, నేను అన్న మా తమ్ముడు ఉన్నాడు, ఇద్దరం కూడా సేమే, మా ఇద్దరికి ఆస్తులు సేమే పంచాలి మా డాడీ, లేకపోతే నేను ఊరుకుంటానా? నాకు ఎక్కువ ఇస్తే మా తమ్ముడు ఊరుకోడు, కాబట్టి మా ఇద్దరికి ఇంపార్టెన్సే. ఓకే, అట్లా ఇదేంది ద్వంద్వ సమాసం. నెక్స్ట్ కలిసి ఇక్కడ కలిమెలుము, కలిమెలుమ, కలిమి లేమి, ఇవి రెండు కూడా సేమ్. ఇగో ఇట్లాంటివి ఇస్తారండి. ఇప్పుడు అన్నదమ్ములు అంటే అందరికీ తెలుసు, ఇట్లా అంత ప్రాధాన్యత ఉండదు, ఇట్లాంటి హార్డ్ క్వశ్చన్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కష్టం సుఖం, నీకు 20 సంవత్సరాలు ఉన్నది ఇప్పుడు డిఎస్సి రాస్తున్నావు, నువ్వు ఎంత కష్టపడుతున్నావో మళ్ళీ ఇంకో 20+20 ఇంకా డబల్ మంచిగా కష్టపడతావు కదా. అంటే ఏంటిది, ఎట్లా కష్టపడతావు? నీ పిల్లల కోసం కష్టపడతావు, నీ ఇంకా జనరేషన్స్ కోసం కష్టపడతావు, నీ భార్య కోసం కష్టపడతావు, నీ భర్త కోసం కష్టపడతావు, అవునా కాదా? మీ అమ్మ నాన్న కోసం కష్టపడతావు. కాబట్టి కష్టము ప్లస్ సుఖము అనేది కూడా ఉంటుంది జీవితంలో. ఈ కష్టాన్ని ఓర్చుకోవాలి, సుఖాన్ని జయించాలి అనేటువంటి ఒక పాలసీతో ఉండండి. దాన ధర్మాలు అంటే ఏంటిది? దానం మరియు ధర్మం. ఇక్కడ కీర్తి ప్రతిష్ట, కీర్తి ఎంత ఉంటుందో అంతే ప్రతిష్ట ఉండాలి. నెక్స్ట్ పశుపక్షాదులు, పశుపక్ష ప్లస్ అదులు, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇది రాంగో రైటో అనేది. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఓకే. నెక్స్ట్ ఇక్కడ గాంధీ మహాత్ముడు అనేటువంటి చదువు ఆనందించి ఇచ్చారు. ఇక్కడ మనకు ఓన్లీ ఇంపార్టెంట్ ఒకటే కనిపించింది నాకు, సత్యశోధన, తర్వాత అది గాంధీ గారి ఆత్మకథ. మీకు కావాలంటే ఇదంతా కూడా మీరు చదువుకోగలరు. మీరు మర్చిపోకండి, మన ఛానల్ని ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, ఆల్లో నోటిఫికేషన్ పెట్టండి, మంచి మార్క్స్ కొట్టేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.